అనంతపురం పట్టణ నాయకులు కొండారెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు, తాడిపత్రి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు గతంలో ఇన్ఛార్జి ఉన్న సూర్యారెడ్డి గారు, శంకర్ బీసీసీఎల్ శంకర్ గారు, మా పట్టణ బాధ్యులు వాసు గారు, అధ్యక్షులు అటు శర్మాస్వలి గారు, అందరికీ నమస్కారం. స్నేహితులారా, మీ ద్వారా రెండు అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈ సమయాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో ఈ మధ్య వచ్చిన ఋతుపవనాలకు వర్షాలు ఒక మోస్తరు వర్షాలు బాగానే పడ్డాయని అనుకుంటా ఉన్నాం. భూగర్భ జలాలు పెరిగేంత స్థాయి కాకపోయినా మామూలుగా అనంతపురం జిల్లాలో జరిగే వాన డిపెండెంట్ రెయిన్ డిపెండెంట్ క్రాప్కు సరిపోతుంది ప్రస్తుతానికి విత్తనం వేసుకునే కానీ అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ మాట్లాడుకునే మాట ఒక్కటే, ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్గా ఉంటాయి, పార్టీలు మారుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వం మాత్రం కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది. అనంతపురం జిల్లాలో రైతాంగానికి చాలాసార్లు మేము డిమాండ్ చేశాం, ప్రజలు డిమాండ్ చేశారు. మేము పరిపాలనలో ఉన్నప్పుడు చాలా ధారాళంగా ఉండేవాళ్ళం. కేవలం 80 రూపాయలు 70 రూపాయలు సబ్సిడీ ఇచ్చి శనగిత్తనం కొనుక్కోమని చెప్పిన కాలాన్ని చూస్తూ ఉన్నాం. సబ్సిడీ అంటే రైతుకు ఊరట ఉండాలి. వాస్తవానికి అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాలో ఫ్రీగా విత్తనం వేయాలి. ఎందుకంటే వేరుశనగ వేసిన తర్వాత అది చేతికి వస్తుందో లేదో మాకు ఎప్పటికీ అర్థం కాదు. మధ్యలోన వానలు రాక ఎండిపోవచ్చు, కొద్దిగా పంట వచ్చిన తర్వాత అకాల వర్షాలు వచ్చి కుళ్ళిపోవచ్చు. 10 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో పంట చేతికి రాలేదన్న సంగతి యంత్రాంగానికి తెలుసు. రాజకీయాలు జరిపించే రాజకీయ పార్టీలు వాళ్ళ నాయకులకు, ప్రభుత్వాధినేతలకు కూడా తెలుసు. కనుక నేను అడుగుతూ ఉన్నాను, అడుక్కోవడం కాదు ఇది, అడుగుతా అంటే డిమాండింగ్ దట్ మొత్తం ఈ జిల్లాలో వేరుశనగ పంట మొత్తం వేసుకోవడానికి విత్తనం మీరు ఉచితంగా ఇవ్వాలి. పోయినసారి దుర్మార్గం ఏంటంటే వేరుశనగ పంట ఇన్సూరెన్స్లో కూడా లేదు. ఈ జిల్లాలో అత్యధిక భూభాగంలో పండించబడే వేరుశనగ పంట ఇన్సూరెన్స్ లేకపోవడం అన్నది గత ప్రభుత్వాల దుర్మార్గాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవసాయ వ్యతిరేక విధానాన్ని తెలియజేస్తుంది. వచ్చే కాలంలో చాలా విషయాలు వ్యవసాయం గురించి మాట్లాడాలి. నేను ప్రజాప్రతినిధులు కూడా కోరుకుంటా ఉన్నా, కొత్త వాళ్ళందరూ మీరు తక్షణం మీ ప్రభుత్వాధినేతలతో మాట్లాడి అనంతపురం జిల్లా వేరుశెనగ రైతుకు, అట్లాగే వివిధ పంటలు కందులు లాంటి పంట పండించుకునే రైతు అందరికీ కూడా, అంటే వర్షాధార పంటలు పెట్టుకునే రైతుకు ఉచితంగా పూర్తి స్థాయిలో విత్తనం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.